హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి సబ్జెక్ట్స్ కంటెంట్. కొంతమందికి టెక్స్ట్ బుక్లు అందుబాటులో ఉన్న చదువుకోవడానికి టైం లేక, కొంతమందికి టెక్స్ట్ బుక్లు అందుబాటులో లేక చదవడానికి వీలు కావట్లేదు. అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో టెక్స్ట్ బుక్లో లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వింటూ చూడటం వల్ల మనకి మెయిన్ పాయింట్స్ అనేవి ఇంకా బాగా గుర్తుంటాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అని నాకు తెలుస్తుంది. ఈరోజు వీడియోలో మనం పటములు లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మరియు వీడియో ఎండ్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. పటాల్లో ముఖ్యమైన అంశాలు ఏంటి? మనకి దిక్కులు, స్కేలు, చిహ్నాలు మరియు రంగులు. పటముల్లో రకాలేమిటి? రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. పటాలను గుర్తించుట అంటే పటంలో మనం ఏం గుర్తిస్తాము? ఖండాలు, మహాసముద్రాలను గుర్తించుట. చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్న దానిని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తుపటంలో స్కేలు, దిక్కులు చూపకుండానే గీయవచ్చు. చిత్తుపటం అంటే ఏంటి? మనకి మామూలుగా ఏ గుర్తులు ఉపయోగించకుండా, ఒక స్కేల్ ఉపయోగించకుండా, దిక్కులు ఉపయోగించకుండానే మనకి గుర్తున్న దాన్ని బట్టి ఏదో అంచనా వేసి గీసేదాన్ని చిత్తుపటం అంటారు. పటం అంటే ఏంటి? పటం అనగా మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులోని ముఖ్యమైన అంశాలు. అంటే ఒక భాగాన్ని తీసుకొని దాని గురించి వివరంగా ఒక పటంలో ఎంత దూరంలో ఉంది, ఏమేమి ఉన్నాయి అనేవి వివరంగా దిక్కులతో సహా, స్కేలు, చిహ్నాలతో సహా చూపించేదేంటి? పటం అన్నమాట. నెక్స్ట్ దిక్కుల్లో మనకు ప్రధానంగా ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉంటాయి. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనేవి ప్రధాన దిక్కులు. ఈ ప్రధాన దిక్కుల్లో ఈ 4 దిక్కుల్లోనూ ఉత్తర దిక్కును ప్రధాన దిక్కుగా భావిస్తాం. అందువలనే అన్ని పటాల్లోనూ కుడి చేతి వైపు పైన ఎన్ అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. ఉత్తర దిక్కును మనం ముఖ్యంగా ప్రధాన దిక్కుగా భావిస్తాము. అందువలన అన్ని పటాల్లోనూ కుడి చేతి వైపున ఎన్ అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇదిగో చూడండి, ఎన్ అనే బాణం గుర్తుతో ఎన్ అనే అక్షరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 4 దిక్కుల్లోనూ మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులు ఏమిటి? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటిని మూలాలు అని కూడా పిలుస్తారు. ఈ మూలాల సహాయంతో ఏ ప్రాంతం యొక్క ఉనికినైనా మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చును. అంటే మామూలు దిక్కుల వల్ల మనకి ఖచ్చితంగా తెలిస్తే ఈ 4 మూలాల వలన ఇంకా మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఏ ప్రాంతం ఎక్కడ ఉంది అనేది. వీటికి సంబంధించిన బిట్స్ అనేవి లాస్ట్లో చెప్పాను. దానివల్ల మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్కేలు. ఇది పటంలోని మరొక ముఖ్యమైన అంశం. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి నిష్పత్తినే స్కేలు అని పిలుస్తాం. పటంలో 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఒక పటంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎంత దూరం ఉంది అనే దానిని లెక్కించడానికి మనం స్కేల్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చిహ్నాలు. ఇది పటంలోని మూడవ ముఖ్యమైన అంశం అన్నమాట. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేము. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచిస్తారు. అంటే మనం అది ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా అలా చూపించలేం కదా. అందుకే వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచిస్తారు. కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి చూడండి.
బ్రాడ్ గేజ్ రైల్వేని ఈ చిహ్నంతో సూచిస్తారు. కచ్చా రోడ్డుని ఈ చిహ్నంతో సూచిస్తారు. పక్కా రోడ్డుని ఈ చిహ్నంతో, చెట్లు బొమ్మతో, ఇల్లు, నది, మసీదు, చర్చి, దేవాలయం, పాఠశాల, పోలీస్ స్టేషన్, ఇది పోలీస్ స్టేషన్ని పిఎస్తో సూచిస్తారు. రైల్వే స్టేషన్ని ఆర్ఎస్తో సూచిస్తారు. పోస్ట్ ఆఫీస్ని పిఓతో సూచిస్తారు అన్నమాట. మీకు తెలుసాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు? కార్టోగ్రాఫర్లు అని అంటారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? మనకి అట్లాస్ అని పిలుస్తారు. నెక్స్ట్, రంగులు లేదా నమూనాలు. భూమిపై కల ఎత్తు పల్లాలని చూపించే భౌతిక పటాన్ని కనుక చూసినట్లయితే మీరు వివిధ రంగుల్ని చూడవచ్చును. పటాల్లో మనకి నీలం రంగుని చలభాగాలను గుర్తించడానికి, ఆకుపచ్చ రంగుని మైదానాలు, పల్లపు భూములు గుర్తించడానికి, పసుపు రంగుని పీఠ భూములు గుర్తించడానికి, గోధుమ రంగుని పర్వతాలను గుర్తించడానికి వాడతారు. అలాగే విషయ నిర్దేశిత పటాల్లో ఎక్కువ తీవ్రత గల ప్రాంతాలను గుర్తించడానికి ఈ గుర్తును, ఒక మాదిరి తీవ్రత కలిగిన ప్రాంతాలని ఈ గుర్తును, తక్కువ తీవ్రత కలిగిన ప్రాంతాలకి ఈ గుర్తును, అతి తక్కువ తీవ్రత కలిగిన ప్రాంతాలకు ఈ గుర్తును ఉపయోగిస్తారన్నమాట. కొన్ని విషయ నిర్దేశిత పటాల్లో రంగులకి బదులుగా దిద్దడం, గీతలు వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు. పటాల్లో రకాలేమిటి? పటంలో చూపిన అంశం లేది వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 రాజకీయ పటాలు, 2 భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. 1 రాజకీయ పటాలు, 2 భౌతిక పటాలు, 3 విషయ నిర్దేశిత పటాలు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. రాజకీయ పటాలు గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు. రాజకీయ పటాలు మనకేం చూపిస్తాయి? గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వంటివి చూపించేవి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దులతో కల భారతదేశ పటాన్ని చూడండి. భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన ఒక పటాన్ని ఇక్కడ ఉదాహరణగా ఇచ్చారు. ఇదిగో బాణం గుర్తు ఇందులో ఉపయోగించారు. నెక్స్ట్, మీకు తెలుసాలో ఒక ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. ఆసియా ప్రపంచంలో పెద్ద ఖండం కాక భారతదేశం అందులో ఒక భాగం. తెలుసు కదా మనందరికీ, ఆసియా ప్రపంచంలో పెద్ద ఖండం, అందులో భారతదేశం ఒక భాగం. భారతదేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులు పంచుకుంటుంది. భౌతిక పటాలు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి. భౌతిక పటాలు వేటి గురించి వివరిస్తాయి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి. విషయ నిర్దేశిత పటాలు. ఈ పటాలను భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగిస్తారు. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అడవుల విస్తీర్ణాన్ని తెలిపే పటం ఏమిటి? ఆప్షన్ ఏ రాజకీయ పటం, ఆప్షన్ బి భౌగోళిక పటం, ఆప్షన్ సి విషయ నిర్దేశిత పటం, ఆప్షన్ డి రహదారి పటం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి విషయ నిర్దేశిత పటం. ఎందుకంటే డి రహదారి పటం అనేది అసలు లేదు. రాజకీయ పటం అనేది మనకి పట్టణాలు, నగరాలు, సరిహద్దులు వంటివి చూపడానికి ఉపయోగపడుతుంది. భౌగోళిక పటం అనేది మనకి పర్వతాలు, మైదాన ప్రాంతాలు వంటివి చూపడానికి ఉపయోగపడుతుంది. పటంలో నీలం రంగును దేనిని సూచించడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ పర్వతాలు, బి అడవులు, సి నీటి వనరులు, డి ఎడారులు. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి నీటి వనరులు. పటంలోని అవసరమైన భాగం ఏది? ఏ స్కేలు, బి చిత్రాలు, సి అలంకరణ, డి రంగులు. ఆన్సర్ ఏంటో చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ స్కేలు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్కేలు, దిక్కులు,
రంగులు మరియు నమూనాలు, దిక్సూచి అనేవి పటంలోని ముఖ్యమైన భాగాలని, దానిని బట్టి చిత్రాలు, అలంకరణ, రంగులు అనేవి కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ స్కేలు. దిక్సూచిని దేనికోసం ఉపయోగిస్తారు? ఏ దూరం కొలవడానికి, బి దిశలను తెలపడానికి, సి రంగులను చూపించడానికి, డి పటాన్ని అలంకరించడానికి. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి బి దిశలను తెలపడానికి. దూరం కొలవడం ఆప్షన్ ఏ ఏంటి? దూరం కొలవడానికి మనం ఉపయోగించేది ఏంటి? స్కేల్. సి రంగులను చూపించడానికి అయితే కాదు. డి పటాన్ని అలంకరించడానికి కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి దిశలను తెలపడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం మరియు తూర్పు మధ్య గల దిశను ఏమని పిలుస్తారు? ఏ వాయువ్యం, బి ఆగ్నేయం, సి ఈశాన్యం, డి నైరుతి. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి ఈశాన్యం. ఉత్తరం తూర్పు మధ్య భాగాన్ని మనకేమో ఈశాన్యం అంటారు. ఉత్తరం పడమర మధ్య భాగాన్ని మనకేమంటారు? వాయువ్యం అంటారు. పడమర దక్షిణ మధ్య భాగాన్ని నైరుతి అంటారు. తూర్పు దక్షిణ మధ్య భాగాన్ని మనకేమంటారు? ఆగ్నేయం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జీపీఎస్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఆప్షన్ ఏ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఆప్షన్ బి జనరల్ పోస్టల్ సర్వీస్, సి గ్లోబల్ పవర్ సిస్టమ్, డి జియోగ్రాఫికల్ ప్లానింగ్ సర్వీస్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.